24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 5వ తేదీ నాడు హైదరాబాద్ కేంద్రంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీ, ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై ముప్పేట దాడి చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం అంతా కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి క్రమంలో మరి దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పరిరక్షించుకోవడానికి అనివార్యంగా ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ప్రధానంగా తెలంగాణలో మరి కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. కానీ 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది 8% కూడా మరి విద్యారంగానికి నిధులు కేటాయింపకపోవడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటి విషయం. అట్లాగే వాళ్ళ విద్యా ప్రైవేటీకరణను, విద్యా కార్పొరేటీకరణను కూడా మరి అదుపు చేయడంలో మరి విఫలమైనటువంటి సందర్భంలో ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా మరి రోజు రోజుకు కుంచుకుపోతూ ఉన్నాయి, నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. మరి ఫలితంగా పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంత శ్రమజీవుల బిడ్డలకు ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరి అందనటువంటి ఒక పండులాగా తయారవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరొక వైపు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1000 పైచిలుకుగా ఉన్నటువంటి గురుకుల విద్యా సంస్థలన్నిటినీ కూడా మరి మండల కేంద్రాలలో కేంద్రీకృతం చేసే పద్ధతిలో మరి 25 ఎకరాల స్థలంలో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్టుగా మరి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. అట్లా మరి ఒక 100 పైచిలుకు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే సుమారు 20,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతూ ఉంటుంది. అదే 20,000 రూపాయలు ఎక్కడి పాఠశాలను అక్కడే అభివృద్ధి చేస్తే మరి అది వికేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటును మానుకోవాలని చెప్పేసి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్, ఆకునూరు మురళి అధ్యక్షతన ఏర్పడినటువంటి విద్యా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించినారు. అంటే ప్రతి మండలానికి అక్కడ ఉండబడేటువంటి జనాభా ప్రాతిపదికన కనీసంగా 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించినారు. అట్లా ఏర్పాటు చేస్తే ఇవాళ ఉనికిలో ఉన్నటువంటి ఇతర ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలన్నీ కూడా మూతపడేటువంటి ప్రమాదం ఉన్నది. అట్లా కాకుండా వాళ్ళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు అనేటువంటి సరైన నిర్ణయం కాదు. ఇప్పుడు ఏ రకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వికేంద్రీకృత విధానంలో పాఠశాల వ్యవస్థ ఉన్నదో వాటిని బాగా అభివృద్ధి చేయాలి, బలోపేతం చేయాలి. ఆ పాఠశాలన్నింటినీ కూడా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలగా మరి అభివృద్ధి పరిచి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి జాతీయ విద్యా విధానం 2020లో అనేక లోపభూయిష్ట విధానాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటి చాలా శోచనీయమైనటువంటి విషయం. ఆ విషయంలో మరి డాక్టర్ కేశవరావు కమిటీని కూడా వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారంగా జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణ అమలు చేయడానికి పూనుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. కాబట్టి ఈ విధానాలన్నింటినీ మానుకోవాలని చెప్పేసి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీ నాడు ఇందిరా పార్క్ వద్ద మరి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ ధర్నా కార్యక్రమం లోపల మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, తెలంగాణ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి అందరం కలిసికట్టుగా మరి ఉద్యమం చేయాలని చెప్పేసి కోరుతూ మిత్రులందరికీ ఆ యొక్క ధర్నా శిబిరానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 5వ తారీఖు నాడు చేపట్టినటువంటి ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయులందరికీ మనవి చేస్తున్నాం. విద్యారంగం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉన్నది. ఇందాక పెద్దలు రవిశంకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి, లేదా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి చాలా రకాలైన కొత్త ప్రాజెక్టుల పేరుతోని విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేయడానికి ప్రభుత్వాలు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి. ఇందులో భాగంగా
మనము విద్యా వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా సమైక్యంగా ఈ వ్యవస్థను కాపాడుకోవడం పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరం కూడా 5వ తేదీ నాడు హైదరాబాద్కు వెళ్ళి ఆ ర్యాలీలో పాల్గొని విద్యా పరిరక్షణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపును విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ని ఈరోజు గీతనార్ హై స్కూల్ సిరిసిల్లలో ఆవిష్కరించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున అట్టి ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రావాల్సిందిగా కోరుతున్నాము. మరి పెద్దలు చెప్పినట్టుగా విద్యారంగాన్ని అంటే 10 సంవత్సరాలు విద్యారంగము నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి మనము మార్చుకున్నటువంటి ప్రజాపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యారంగానికి నిధులు ఎక్కువ సంఖ్యలో ఆశించడం జరిగింది. కానీ అదే పంతాను కొనసాగిస్తూ విద్యారంగానికి నిధులను కోత విధించడం జరుగుతుంది. ఇటు సందర్భంలో విద్యా సంస్థల పరిరక్షణకు అదేవిధంగా రేషనలైజేషన్స్ పేరుతో స్కూళ్లను కుదించడము ఇట్లాంటి విద్యారంగానికి సంబంధించి ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మనం చేపట్టబోయేటువంటి జూన్ 5వ తారీఖున చేపట్టబోయేటువంటి ఇందిరా పార్క్ దగ్గర చేపట్టబోయేటువంటి ర్యాలీకి అదేవిధంగా ధర్నా కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేధావులు అందరూ తరలి రావాలని కోరుతున్నాం. పూర్తిగా సంక్షోభానికి గురి అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయి. విద్యారంగ కాషాయీకరణ, ప్రైవేటీకరణ, అదేవిధంగా విద్యారంగ వ్యాపారీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యా పరిరక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి జిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జూన్ 5వ తారీఖు నాడు హైదరాబాద్లోని సుందరయ్య నగర్ పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ మహాధర్నా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.